సిస్టర్ బ్రదర్ ప్రేస్ లార్డ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? స్వస్తి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసు ప్రభువ పరమ వైద్యుడివై నీవు ఇశ్రాయేలు దేశము యొక్క పట్టణంలో సంచరించి నానావిధ రోగులను స్వస్థపరిచినావు కాబట్టి వందనములు. అది గొప్ప సంగతి. నీవు ఒక మాట అన్నావు, నా శిష్యులు నాకంటే గొప్పవి చేస్తారో అని అన్నావు. పేతురు యొక్క నీడ తగిలి కొంతమంది బాగయ్యారు. ఈ అద్భుతము నీవు చేసినట్టు లేదు, నీ శిష్యులు చేశారు. అలాగే ఇప్పుడు ఈ వేళ నీ శిష్యులు ప్రార్థన చేస్తే చాలామంది రోగులు బాగైపోతున్నారు. అయితే నీవు బాగు చేశావని భావిస్తున్నాము. అక్కడ పాలస్తీనాలో పబ్లిక్గా బహిరంగముగా తిరిగిన నీవు ఇప్పుడు లోకములో ఎక్కడ స్వస్థత కలుగుచున్నదో అక్కడ ఉండి నీ సేవకుల ద్వారా స్వస్థత జరిగించినావు. నీవు నేడు నిరంతరము ఒక రీతిగానే ఉన్నావని పౌలు రాసిన మాట సత్యము. అప్పుడు బహిరంగముగా చేసిన పని స్వస్థత, ఇప్పుడు రహస్యముగా చేస్తున్న పని కూడా స్వస్థతే కనుక అప్పుడు స్తుతికి కారణభూతుడు, అలాగే ఇప్పుడును మరింత స్తుతికి కారణభూతుడవు. ఇప్పుడు బేతేలు గృహమునకు వచ్చిన వారికి కూడా ప్రార్థిస్తున్నాము. అది కూడా స్వస్థతే. మేము చేసినట్లు కాదు, నీవు చేసినట్లే ఆ ప్రార్థనలు రోగులు విని ఆ ప్రార్థనలు చేస్తున్న స్వస్థత అని నమ్మిన ఎడల వారి హృదయంలో కృతజ్ఞత ఉండును. తైలము తెచ్చుకొని దీవెన కోరుచున్నారు. నేను నా చెయ్యి చాపి దీవించాక పోయినను నోటి మాటతో మాత్రం దీవించినప్పటికీ అది నీవు చెయ్యి చాపి తైలము మీద వేసి దీవించినట్టే అని వారు తెలుసుకొనిన ఎడల ఎట్టి వ్యాధి అయినను అంతరించును. అట్టి కృప తైలము తెచ్చుకున్న వారికి చూపుము. పూర్వకాలమందే కాక నేడును మా తైలమును కూడా యేసు ప్రభు ఆశీర్వదిస్తున్నాడు గనుక మాకు పర్వాలేదని తైలము రాసుకుంటే ఎంత ధన్యులు. నీ వల్ల నీ శిష్యులు వల్ల పాలస్తీనాలో స్వస్థత పొందిన వారి సంతోషము వీరికి కూడా కలుగునని ఈ తైలము నీవు చెప్పినదే, బైబిల్లో రాయబడినదే. కాబట్టి శిలాక్షరముల రాతలో పడినది నెరవేరినది. నీకే మహిమ. ఆమెన్. హల్లెలూయా.